నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని యొక్క పోలికలు ఉంటాయి. ఎవరైనా ఏమైనా అన్నా సరే నువ్వు ఏం చేస్తావంటే మౌనంగా వెళ్ళిపోతావు. యేసుప్రభు వారు కూడా అదే చేశారు. వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరైనా చెడుగా మాట్లాడుకున్నా, అవమానపరుస్తున్నా, నిందలేస్తున్నా ఆ మాత్రం వాళ్ళ మాటలు వినకుండా ఆయన ప్రయాణం ఆయన చేస్తున్న ఏ ప్రయాణము? పరలోక రాజ్యాన్ని తన పిల్లలు తీసుకెళ్లాలని తన ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం ఆత్మ, దేవుడు మన నాసిక రంధ్రంలో ఆయన ఆత్మను ఊదాడు. అంటే నీలో కూడా ఏముండాలంటే దేవుని యొక్క గుణగణాలు ఉండాలి. ఏముండాలి? నీవు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని యొక్క ఆలోచన చెప్పు జీవిస్తున్నప్పుడు నీలో చెడు తలంపులు ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ నువ్వు ఏమవుతున్నావు అంటే దేవుని దూరం అయిపోతున్నావు. అంటే నీలో ఆత్మ ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆత్మ మీకు అనుగ్రహించి, అంటే దేవుడు మీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో ఎవరుంటారు? నీలో మంచి గుణాలుంటే దేవుడు నీతో ఉంటాడు. నీవు దేవుని చెప్పినట్లుగా జీవించినట్లయితే దేవుడు నీకు తోడుంటాడు. అప్పుడు ఏం జరుగుతాయి అంటే చూద్దాం. ఏం జరుగుతాయి చూద్దాం. మీలో అద్భుతాలు చేయించువాడు. ఏంటి? అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నీవు ఎవరికైనా కష్టములో ఉన్న వారి కోసం, బాధల్లో ఉన్న వారి కోసం నీలో దేవుడి ఆత్మ ఉంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కుటుంబాల అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఊహించని రీతిమైన కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు? నువ్వు దేవునితో సంబంధం ఉన్నప్పుడు, దేవునితో నువ్వు అనుబంధం పెంచుకున్నప్పుడు, దేవునితో పదే పదే గడుపుతున్నప్పుడు, దేవుని చెప్పినట్లుగా నువ్వు జీవించినప్పుడు నీలో ఏమొస్తుందంటే ఆత్మలో బలం వస్తుంది. ఏమొస్తుంది? ఆత్మలో బలం వచ్చినప్పుడు నువ్వు పాపం చేయడానికి భయపడతావు. సైతాను మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నువ్వు వినవు. ఈరోజు దేవుని ఆత్మ నీలో లేకపోవటం ద్వారా ఇప్పుడు నువ్వు ఏమైపోతున్నావు అంటే బలహీనమైపోతున్నావు. ఏమైపోతున్నావు? బలహీనమైపోతున్నావు. నీలో దేవుని యొక్క భయం లేదు, దేవుని యొక్క ఆలోచన లేవు. పైకి దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఆ మందిరంలో 2.5 గంటలు దేవుడితో గడుపుతున్నావు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని వదిలేస్తున్నావు. ఆ దేవుని మాటల్లో నీలో ఉండట్లేదు. అంటే నువ్వు ఎలా ఉన్నావంటే ఏదో ఆచార భక్తి చేస్తున్నావు తప్ప దేవుడు నా తండ్రి, ఆయన నా తోడున్నాడని ఆయనతో నిరంతరము గడిపే మనసు లేదు. ఒక ఆదివారం వచ్చినప్పుడే లేదా ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తావు. ఏమైనా కష్టం వచ్చినప్పుడే దేవుడి మందిరంలో కూర్చుంటావు. ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడే దేవుడు ప్రార్థన చేస్తావు. కష్టంలో దేవుడు కావాలి కానీ నీ సుఖంలో దేవుడు వద్దా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకు ఆ కష్టం నుండి విడిపించింది ఎవరు? దేవుడే. నీకున్న అప్పుల సమస్యల నుంచి విడిపించింది ఎవరు? దేవుడే. నీకున్న ఇరుకుల నుంచి విడిపించింది ఎవరు? దేవుడు. కానీ నీ కష్టములోకి దేవుడు గుర్తుకొస్తాడు తప్ప నీ సుఖములోకి, నీ యొక్క ఆనందములోనికి దేవుని గుర్తురాత్ర. కృతజ్ఞత లేనివాడిగా జీవిస్తున్నావు. కారణం ఏంటంటే నీలో దేవుని ఆత్మ లేదు. ఏం లేదు? నువ్వు దేవుని మందిరంలో ఉన్నంత వరకే దేవుని ఆత్మ, దేవుని మాట ప్రకారం నువ్వు వింటున్నావే తప్ప ఆచరణలో పెడతలా, అంటే నడవట్లేదు. దేవుడు చెప్పాడు అబద్ధం ఆడద్దు అన్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు? అబద్ధం ఆడతావు. దేవుడు చెప్పాడు దొంగతనం చేయొద్దు అన్నాడు, కానీ మందిరంలో ఉన్నంత వరకు ఓకే, బయటకు వచ్చిన తర్వాత దొంగిలిస్తున్నావు. అంటే మేము ఏ దొంగిలించావని అంటున్నావు? పొరుగు వారిది ఏదైనా నువ్వు ఆశించినా అది దొంగిలించినట్టే. పొరుగువారి ఇల్లు అయినను, ఆస్తి అయినను, భార్య అయినను, ఎవరినైతే నువ్వు ఆశిస్తున్నావో నువ్వు దొంగతనం చేసిన వాడితో సమానం. అంటే నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావు. అంటే ఇప్పుడు నీలో దేవుని ఆత్మ ఉందా, సైతాన్ ఆత్మ ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇగో ఆత్మ మీకు అనుగ్రహించబడింది.
ఆ ఆత్మ చాలా బలము కలిగింది. అందుకే మోషే అంటా ఉంటాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మ బలం కలిగింది. కానీ ఇప్పుడు నీలో దేవుని ఆత్మ లేదు కాబట్టి నువ్వు బలహీనమైపోతున్నావు, నీ శరీరం బలహీనమైపోతుంది. నిరంతరము వాక్యాన్ని ధ్యానించమని అంటున్నాడు. దివారాత్రులు నా మాటలు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. కానీ దేవుని మాటలను ధ్యానించావు, ఫోన్లోను టీవీలోను ఇరుక్కుపోతున్నావు. వాళ్ళ చెప్పిన ఆలోచనలు వీళ్ళ చెప్పిన ఆలోచనలే తప్ప ఓ దేవుడితో ఒక గంట గడపాలనే మనసు లేదు. దేవునితో నా సమస్యలు చెప్పుకోవాలి, ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను కాపాడాడు, నా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాలి అనే మనసు నీకు లేదు. గంటల తరబడి టీవీకి అయితే చూస్తూ ఉంటావు. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏ సుఖములోనే కష్టములోనే నేను గుర్తుకొస్తానా? నీ ఆనందంలో నాకు చోటు ఇవ్వాలి. ఒక వెండి నాణ్యం పోయినందుకంట ఆమె తల్లడిల్లిపోయి ఎతికేస్తుందంట. ఏం వెతికేస్తుంది? వెండి నాణ్యంతో పోయి అక్కడ ఆ దీపం పెట్టుకొని వెతికేస్తుంది. ఆ వెండి నాణ్యం పోయిన తర్వాత, అది దొరికిన తర్వాత దానికన్నా ఎక్కువగా వారికి అందరినీ పిలిపించి, ఎవరెవరు ఎంతమంది అయితే వెతికారో వాళ్ళందరినీ పిలిపించి భోజనం పెట్టిందంట. అంటే వీళ్ళకన్నా ఎక్కువగా, అంటే వెండి నాణ్యం కన్నా ఎక్కువగా వాళ్ళ కడుపు నింపిందంట. అంటే అక్కడ ఒక నాణ్యాన్ని వెతికినందుకు వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు. కానీ పరమ తండ్రి నిన్ను వెతుకుతున్నాడే, ఆ దేవునికి నువ్వేం పెడుతున్నావు? పరమ తండ్రి నిన్ను కనిపెట్టాడు. నువ్వు నరకం అనే పొలిమేరలో కనిపెట్టాడు. నరకములో పడిపోతున్నప్పుడు నిన్ను కనిపెట్టి నీ కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తం చిందించి విలువ పెట్టి ఈరోజు నిన్ను విలువ కలిగిన వాడిగా మారిస్తే నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? దేవునితో సమయం గడపడానికి ఇష్టపడతలేదు, ఒక్క గంట దేవుడితో గడపడానికి ఇష్టపడతలేదు. కానీ నీ సమస్యలు పోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతసేపు అయినా వెయిట్ చేస్తావే? 100 మంది ఉన్నా సరే ఆ అపాయింట్మెంట్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తావు. అది వచ్చిన తర్వాత వెళ్ళిపోతావా? వెళ్ళవు. ఆ అపాయింట్మెంట్ వచ్చి ఆ సమయానికి వచ్చేంతవరకు గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ నీ పరమ తండ్రి దగ్గర ఒక గంట కూడా గడపలేకపోతుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది, ప్రియదేవి, నీకు ఆత్మ అనుగ్రహించబడింది. నీలో దేవుని ఆత్మ ఉంటే నీ ఇంటిలోనే అద్భుతాలు జరుగుతాయి. వైద్యుడికే పరమ వైద్యుడు నీ మధ్యనే ఉన్నాడు. ఆయన గాయము చెంతనే స్వస్థత ఉంది. నీ పాపమునంతటా మోసి ఆయన గాయాలు రోగాల పాలైపోయిన ఆ గాయాలన్నిటినీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏ రోగమైతే, ఏ పాపము నువ్వు చేసి ఆ రోగంతో బాధపడుతున్నావు, నిన్ను విడిపించి ఆ శిక్షనంతా ఎవరు అనుభవిస్తున్నారు? దేవుడు అనుభవిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడు. ఆత్మ మీకు అనుగ్రహించబడి మీలో అద్భుతాలు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించువాడు. అంటే దేవుని మాటలు విని నడిచేవాడికి. అందుకే కింద కొన్ని వచనాల్లో ఏమని రాయబడిందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిందంట. ఎలా? దేవుడిని నమ్మాడు అబ్రహాము, తన కుటుంబాన్ని వదిలిపెట్టేశాడు, తనకున్న బంధుత్వాన్ని వదిలిపెట్టేశాడు, దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో అని పట్టించుకోలేదు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను వెళ్ళిపోయాడు. నిన్ను సజీవుల లెక్కలో ఉంచే దేవుడు నీకు తోడుండి ఆయన నీకు సావాసం చేస్తూ ఉంటే నువ్వు లోకంలో ఉన్న ఆలోచనలకు వెళ్ళిపోతున్నావు. అబ్రహాము ఒక విగ్రహారాధికుడు. ఆ యొక్క విగ్రహాలు మాట్లాడతాయని మూఢనమ్మకంతో నిలిచేవాడు. కానీ ఎన్ని రోజులు చూసినా అబ్రహాంతో మాట్లాడు. అబ్రహాముకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, అందరికీ పిల్లలు పుట్టారు కానీ అబ్రహాముకి పిల్లలు లేదు. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు అడుగుతా ఉన్నాడు, కానీ ఆ సమస్యకు పరిష్కారం రాల.
కానీ ఒక రోజున అబ్రహాము వాటిని అసహ్యించుకుని ఎప్పుడైతే ఒక మిద్దె మీద, ఒక ప్రాంతం మీద ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడింది. దేవుని స్వరం ఎప్పుడైతే వినబడిందో, దేవుని స్వరం వినబడగానే ఇక ఏమీ ఆలోచించలేదు. దేవుడు ఏం చెప్పాడు అదే చేశాడు, అంతే. వాళ్ళ అన్నదమ్ములు వద్దన్నారు, బంధువులు వద్దన్నారు, ఎవరో దయ్యం మాట్లాడుంటుంది, నువ్వు ఎవరో చూడక వాళ్ళతో నువ్వు ఏదో ఆయన మాట్లాడాడని వెళ్ళిపోతున్నావు కుటుంబంతో సహా. అది కరెక్ట్ కాదని ఎంతమంది ఆపినా అబ్రహాం ఆగలేదు. నేను వెళ్తా, నాకు దేవుడే మాట్లాడిన స్వరం అది, ఖచ్చితంగా నమ్మాడు. అందుకే ఇప్పుడు ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఈరోజు దేవుని వాక్యం సార్, నీలో దేవుని ఆత్మ ఉంటే నీలో విశ్వాసం బలంగా పెరుగుతుంది. ఎంతమంది నీ మీదకి వచ్చినా, ఎంతమంది అరే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ దేవుడు విన్నడు, నువ్వు ఏదో పాపం చేసి ఉంటావు అని ఎగతాళి చేసినా, ఏం చేసినా సరే నువ్వు వెనుదిరగవు. నీ సావాసం ఎవరిదే? దేవునితోనే. కొంతమంది నిన్ను మార్చేయడానికి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు సాతాను. యోబును మార్చడానికి ఎన్నో పన్నాగాలు పన్నాడు, కానీ యోబు ఏ మాత్రం కదలలేదు, ఏ మాత్రం నోటి మాటతో కూడా దేవుని దూషించలేదు. ప్రాణం పోయేంత వరకైనా సరే నిలకడగా నిలబడిపోయాడు. అంటే ఎలా? విశ్వాసముతో నిలబడిపోయాడు. అంటే నీలో విశ్వాసం బలంగా ఉంటే ఎంతమంది కదిల్చినా, ఎంతమంది చీ అన్నా, ఎంతమంది అవమానపరిచినా, అవసరమైతే నిన్ను కొట్టినా తిట్టినా నీలో ఉన్న ఆత్మ సంకల్పం బలపడతావు. భయం అనేది ఉండదే. కానీ ఎదురుగా సాతాను సమూహములు వచ్చిన ఒక్కడు 10,000 మందితో సమానం అన్నాడు దేవుడు. ఈ రోజున నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు, ఒంటరివాడు అనుకున్నావు, నీలో ఉన్న దేవుని ఆత్మ కోట్లాది దేవదూతలు కొని ఆడబడుతున్న దేవుని యొక్క స్వరూపం. అంటే నువ్వు ఒంటరివి కాదు, నీ చుట్టూ దేవుని యొక్క దూతలు ఉంచాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎంత కష్టపడినా నాకేంటి శ్రమ, నాకేంటి ఇబ్బంది, నాకేంటి వేదన అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఒంటరివి కాదు, నీ చుట్టూ నేనేం పెట్టాను? దేవదూతలను పెట్టాను, దేవదూతల సమూహం పెట్టాను. ఏ సాతాను సమూహం నీ మీదకి రానియకుండా, కుడికైనను ఎడమకైనను పడనీయకుండా నిన్ను కాపుదల ఇవ్వటానికి దూతల సమూహం పెట్టాడు. ఎందుకని? నువ్వు తండ్రి మాట విన్నావు కాబట్టి. ఎవరి మాట విన్నావు? దేవుని మాట విన్నావు కాబట్టి, ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, పరిశుద్ధతలోనికి, పరిశుద్ధ ఆలోచనలోకి నువ్వు నడుస్తున్నప్పుడు నీకు ఏ మాత్రము భయం ఉండదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీలో భయం ఉంటుందంటే కారణం నీలో దేవుని ఆత్మ లేదు. నువ్వు అనుక్షణం భయపడుతూ, మనుషులకు భయపడుతూ, వాడికి భయపడుతూ, వీడికి భయపడుతూ, అప్పులకు భయపడుతూ, సమస్యలతోనూ రోగాలకు భయపడుతున్నావంటే నీలో ఎవరు లేరు? దేవుని ఆత్మ లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అనుగ్రహించేశాడు. ఎప్పుడు ఇచ్చేశాడు? తల్లి గర్భాన వేయక మునిపే ఆయన అరచేతిలో చెక్కుకొని ఆయన నాసిక రంధ్రంలో ఆయన ఆత్మను ఊదేశాడు. అంటే ఆ ఆత్మలో పవర్ నీకు ఇచ్చేశాడు. కానీ కనిపెట్టలేకపోతున్నావు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న సాతాను నీ కళ్ళు మూసేసింది, కనిపెట్టలేకపోతున్నావు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నా, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు బలవంతుడు, దేవుని పిల్లలు కూడా బలవంతులే. ఈ రోజున దేవుని మాట ప్రకారం జీవించేవాడు బలవంతుడు. బలహీనుడిగా ఈ లోకంలో కనపడతాడు, కానీ ఆడే బలవంతుడు. ఆడు ఒంటరిగా కనపడతాడు, కానీ ఆ ఒంటరి వెనక కొన్ని కోట్ల దూతలు సమూహాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. యుద్ధము చేయటానికి మిఖాయేలు దూతను పంపుతున్నాడు. నువ్వు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం. ఎన్ని సైతాన్లు వచ్చినా, ఎన్ని దురాత్మలు వచ్చినా, చీకటి అంధకార సమూహంలో వచ్చినా, నిన్ను పడగొట్టినా, నాశనం చేయాలని చూసినా ఏ మాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ తండ్రి బలాఢ్యుడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ నీలో ఉన్నంత వరకు ఎవరు నిన్ను కదింపలేరు.
ఈరోజు దేవుని అడుగుదాం, అయ్యా నీ ఆత్మ నాకు ఇచ్చి ఉన్నావు, కానీ నా కళ్ళు మూసుకుపోయినాయి. ఇక నుండి నిరంతరము నీతో గడుపుతా. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని నిరంతరము నిన్ను అంటా ఉంటారు, నువ్వు ఏదో పాపం చేసావు కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని, లేదా నువ్వు ఈ విధంగా గర్భవతి అవ్వలేదంటే ఏదో తప్పు చేసావని ఎగతాళి చేసేవాళ్ళు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. కానీ నీ విశ్వాసాన్ని వైదొలగోకు, నీ విశ్వాసాన్ని బలంగా పట్టుకొని ఉండు. ఖచ్చితంగా ఒకరోజు ఏ నోరైతే అంటున్నారో ఆ నోరే మూయబడుతుంది. ఆ నోరు నుండే దేవునికి మహిమ తెచ్చుకునేలా చేస్తాడు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ సమస్యల్లో ఉన్నారో వారందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ మాటలను అనేక మందికి షేర్ చేసి వారి జీవితాలను దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.